guys, today we are going to discuss about lipoma, which is most common benign tumor. We often see many cases, so let's discuss lipoma. So tomorrow is our surgery exam, and as I am studying lipoma, I am just briefing it. Okay, lipoma is a benign neoplasm arising from the yellow fat. సో లైపోమాలో మెచ్యూర్ ఎడిపోసైట్స్ ఉంటాయన్నమాట. లైపోమా జనరల్ మెటబాలిజంకి లైపోమాలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అవ్వదా అంటే అవ్వదన్నమాట. అది ఇంకా ప్రివలెన్స్ వచ్చేసి 2:1. అండ్ బ్రెయిన్లో కామన్గా అక్కర్ అవ్వదు, మిగిలిన ప్లేసెస్ ప్రతి చోట అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అందుకే దీన్ని యూనివర్సల్ ట్యూమర్ అంటారు. బ్రెయిన్లో అవ్వదు. ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది, డిఫ్యూజ్ ఉంటే నాన్ ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది. లోకలైజ్డ్ అంటే ఒక ప్లేస్లోనే ఉండాలంటే అక్కడ క్యాప్సూల్ ఉండాలి, సో ఎన్క్యాప్సులేటెడ్. డిఫ్యూజ్ అంటే నాన్ ఎన్క్యాప్సులేటెడ్. లోకలైజ్డ్ లైపోమా విచ్ ఇస్ ఎన్క్యాప్సులేటెడ్ ఎల్లోయిష్ ఆరెంజ్ ఉంటుంది. డిఫ్యూజ్ లైపోమా నాట్ ఎన్క్యాప్సులేటెడ్, నాట్ లోకలైజ్డ్. అవి ఎక్కడెక్కడ ఉండొచ్చు? పామ్, సోల్, హెడ్, నెక్, సబ్క్యూటేనియస్, ఇంటర్మస్కులర్ టిష్యూస్లో కూడా ఉండొచ్చు డిఫ్యూజ్ లైపోమాస్. అవి డిఫికల్ట్ అనమాట. సర్జరీ ఇంటర్మస్కులర్లో ఉంటే మళ్ళీ స్కిన్ సబ్క్యూటేనియస్ టిష్యూ, మళ్ళీ దాని మజిల్కి వెళ్ళి మజిల్ మధ్యలో ఉన్న లైపోమా తీయడం అంతా చాలా డిఫికల్ట్ ఉంటుంది. రికరెన్స్ కూడా హై ఉంటుంది ఆఫ్టర్ ఇంకంప్లీట్గా రిమూవ్ చేస్తే. లైపోమాస్ సూపర్ఫిషియల్ ఉంటాయి, డీప్ లైపోమాస్ ఉంటాయి. సూపర్ఫిషియల్ లైపోమాస్ కామన్గా ఉంటాయి సబ్క్యూటేనియస్ ప్లేన్లో. కొన్నిసార్లు యాక్సిలాలో ఉంటుంది సూపర్ఫిషియల్ లైపోమా. బ్యాక్, నెక్, ప్రాక్సిమల్ ఎక్స్ట్రీమిటీస్, అబ్డామిన్ లెస్ దాన్ 5 centimeters. కానీ ఇది లార్జ్ సైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జనరల్ ప్రిడిస్పోజిషన్ ఏం లేదు. డీప్ లైపోమాస్ అంటే మజిల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్రామస్కులర్ ఉంటాయి, కొన్నిసార్లు ఇంటర్మస్కులర్ ఉంటాయి. సో వీటిని ఇన్ఫిల్ట్రేటింగ్ లైపోమా అంటాం, అంటే మజిల్ వరకు ఇన్ఫిల్ట్రేట్ అయినట్టు కదా. సో కామన్ ఇన్ ద లోవర్ లిమ్స్, షోల్డర్ అండ్ అప్పర్ లిమ్. సో లార్జ్ సైజ్ ఉంటాయి అన్నమాట డీప్ లైపోమాస్ దాన్ సూపర్ఫిషియల్ లైపోమాస్. ఓకేనా. మెన్లో కామన్ ఉంటాయి డీప్ లైపోమాస్. లైపోమాస్ సింగిల్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి. సింగిల్ కామన్ ఉంటుంది, ఉంటే ఎక్కడ ఉంటే సూపర్ఫిషియల్ యాక్సిలాలో మెయిన్గా చాలాసార్లు లైపోమాస్ ఉండొచ్చు. అండ్ సూపర్ఫిషియల్ సబ్క్యూటేనియస్ ప్లేన్ బట్ కెన్ బి డీప్ ఆల్సో. మల్టిపుల్ లైపోమాస్ అవి ఎక్కడ ఉంటాయి? మేల్స్లోనే ఉంటాయి, బ్యాక్, షోల్డర్ అండ్ అప్పర్ ఆర్మ్. కొన్నిసార్లు సిండ్రోమ్స్, మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియాస్, కౌడెన్ సిండ్రోమ్, ఫ్రాలిట్ సిండ్రోమ్, ప్రొటియస్ సిండ్రోమ్స్ అండ్ బెనయాన్ జోనాన్ సిండ్రోమ్. ప్రొటియస్ సిండ్రోమ్లో గైగాంటిజం ఉంటుంది అనమాట, అండ్ నీవస్ ఉంటుంది ప్రొటియస్ సిండ్రోమ్ అంటే. సో అది హెమాంజియోమాస్లో ఒక ప్రొటియస్ అనేది. జోనానా సిండ్రోమ్స్లో కూడా. మల్టిపుల్ లైపోమెటోసిస్, డిఫ్యూజ్ ఓవర్ గ్రోత్ ఆఫ్ మెచ్యూర్ లైపో అడిపోస్ టిష్యూస్ అనమాట. దీంట్లో సబ్క్యూటేనియస్ సబ్క్యూటేనియస్ ప్లేన్ ఇన్వాల్వ్ అవుతుంది, మస్కులర్ ప్లేన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మల్టిపుల్ లైపోమాస్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అంటే షోల్డర్ అండ్ పెల్విక్ గర్డిల్స్. ఇంకోటి డోలరోసా అంటే పెయిన్ కదా. ఓకేనా. ఈ అడిపోసా డోలరోసా అనేది పెయిన్తో రిలేటెడ్. దీన్ని డర్కమ్స్ డిసీజ్ అంటాం అనమాట. ఇది మల్టిపుల్ లైపోమెటోసిస్, కానీ ఫిమేల్స్, సైకియాట్రిక్ పేషెంట్స్, ఇంకా ఎపిలెప్టిక్ పేషెంట్స్లో కామన్ చూస్తాము. ఇది ఏంటంటే మామూలుగా లైపోమా పెయిన్లెస్ ఉంటుంది, కానీ వీళ్ళకి పెయిన్ ఉంటుంది అనమాట. పెయిన్ టెండర్ ఫ్యాట్ డిపోషన్. అది కూడా ఎక్కడ అక్యుములేట్ అవుతుంది అంటే ట్రంక్ గర్డిల్స్లో అనమాట. బినైన్ ట్యూమర్ బ్రౌన్ ఫ్యాట్ నుంచి అరేంజితే దాన్ని హైబర్నోమా అంటాము. హైబర్నోమా అనగానే మనకి ఎట్లా బ్రౌన్, రెడ్డిష్ ఒక ట్రీస్ లాగా గుర్తొస్తాయి కదా. సర్పెంటైన్ వాస్కులర్ ఎలిమెంట్ స్నేక్స్, ట్రీస్ని స్నేక్స్ పాకుతుంటే గుర్తుపెట్టుకోండి. సర్పెంటైన్ వాస్కులర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట దాంట్లోనే. లైపోమాలో ఒకవేళ లైపోమా కాంపోనెంట్ కాకుండా ఇంకేదైనా ఉంది అంటే అది ఫైబ్రస్ టిష్యూ. కొన్నిసార్లు ఈ రెండు కలిపి అక్కర్ అవుతుంది ఫైబ్రో లైపోమా. మోస్ట్ కామన్ నాన్ లైపోమెటోసిస్ లైపోమా. కాంపోనెంట్ లైపోమాలో ఏంటి అంటే ఫైబ్రస్ టిష్యూ. ఇందాక అనుకున్నట్టు ఫైబ్రో లైపోమాస్ నాన్ సెప్టల్ ఉంటాయి అనమాట. సో మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్? లైపోమా అంటే దాంట్లో మెచ్యూర్ ఎడిపోసైట్స్ ఉంటాయి, దీంట్లో ఉన్న ఫ్యాట్ మెటబాలిజంకి రాదు, అండ్ ఇవి మోస్ట్ కామన్ బెనైన్ ట్యూమర్స్. సూపర్ఫిషియల్గానే ఉంటాయి, డీప్గా ఉంటాయి. సూపర్ఫిషియల్గా ఉంటే బ్యాక్, నెక్, ప్రాక్సిమల్ ఎక్స్ట్రీమిటీస్, అబ్డామిన్ అట్లా ఉంటాయి. డీప్లో అంటే ఇంటర్మస్కులర్లో ఉంటాయి. డీప్లో లార్జ్ సైజ్ ఉంటాయి. అండ్ సింగిల్ లైపోమాస్ ఎక్కువ మెన్లో కామన్ ఉంటాయి. మల్టిపుల్ లైపోమాస్ అయితే బ్యాక్, షోల్డర్, అప్పర్ ఆర్మ్. సిండ్రోమ్స్ ఏంటి? మెన్ సిండ్రోమ్స్, కౌడెన్ సిండ్రోమ్, ఫ్రాలిట్ సిండ్రోమ్, బెనానా జోనాన్ సిండ్రోమ్స్. మల్టిపుల్ లైపోమెటోసిస్ షోల్డర్ అండ్ పెల్విక్ గర్డిల్స్ ఇన్వాల్వ్ అయితే యంగర్ ఏజ్ గ్రూప్ ఇన్వాల్వ్. అడిపోస్ డోలరోసా అంటేనే పెయిన్, దీన్ని డర్కమ్స్ డిసీజ్ అని కూడా అంటాము. డర్కమ్స్ డిసీజ్ ఫిమేల్స్లో కామన్ ఉంటుంది. మల్టిపుల్ లైపోమెటోసిస్ ట్రంక్స్, గర్డిల్స్లో కామన్గా చూస్తాము. పెయిన్ అసోసియేట్ అయి ఉంటుంది. ఎపిలెప్సీ అండ్ సైకియాట్రిక్ పేషెంట్స్లో చూస్తాము. ఇంకా బినైన్ ట్యూమర్ ఆఫ్ బ్రౌన్ ఫ్యాట్ ఉంటే హైపర్నోమా అంటాము. దీంట్లో సర్పెంటైన్ వాస్కులర్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైపోమా అనేది లైపోమాలో నాన్ లైపోమెటోసిస్ కాంపోనెంట్ ఏమైనా ఉంది అంటే ఫ్రీక్వెంట్గా ఫైబ్రస్ టిష్యూ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా లైపోమా టెలంజెక్టియాస్ అని ఉంటే నియో లైపోమా అంటాం అనమాట. ఇప్పుడు లైపోమా టైప్స్ అంటే మనం ఇవన్నీ రాయొచ్చు అనమాట. నియో లైపోమా,
హైపర్నోమా, అడిపోసా డోల్రోసా, మెయిన్గా ఇవి రాయొచ్చు. మయోలైపోమా, న్యూరోలైపోమా, యాంజియోలైపోమా, కాండ్రాయిడ్ లైపోమా, స్పిండిల్ సెల్ లైపోమా, ప్లియోమార్ఫిక్ లైపోమా. ఓకే, న్యూరోలైపోమా అంటే నర్వస్ టిష్యూ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి పెయిన్ ఉంటుంది ఎక్కువ, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కాబట్టి. యాంజియోలైపోమా అంటే వాస్కులర్ బ్లీడింగ్ ఉంటుంది. మయోలైపోమా మసిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాండ్రాయిడ్ లైపోమా కార్టిలేజ్ ఉంటుంది. స్పిండిల్ సెల్ లైపోమా స్పిండిల్ సెల్స్ ఉంటాయి. ప్లియోమార్ఫిక్ అంటే మార్ఫాలజీ డిఫరెంట్ ఉంటుంది. సో అవి డిఫరెంట్ టైప్స్ అనమాట బేస్డ్ ఆన్ ద నాన్ ఎడిపోస్ కాంపోనెంట్ ఇన్వాల్వ్డ్. బ్లాస్టోమా అంటేనే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఉంటాయి. బ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్, సైట్స్ అంటే మెచ్యూర్ సెల్స్ కదా. సో లైపోబ్లాస్టోమా అని బినైన్ ట్యూమర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఫ్యాట్ ఇన్ఫాంట్ బాయ్స్లో ఉంటే సబ్క్యూటేనియస్ టిష్యూ ఆఫ్ ఎక్స్ట్రిమిటీ ఇన్వాల్వ్ ఉంది. బినైన్ లైపోమాటస్ లీజన్స్ మీ ఫోకలీనే జాయింట్ టెండాన్స్ అయితే ఒక సైనోవియంలో ఇల్లో నాడ్యులర్ ప్రొలిఫరేషన్ కొన్నిసార్లు ఉండొచ్చు అన్నమాట. దాన్ని లైపోమా ఆర్బోరిషన్స్ అంటే ఒక ట్రీ బ్రాంచెస్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఇల్లో నాడ్యులర్ ప్రొలిఫరేషన్ సైనోవియల్ ఫ్లూయిడ్లో అక్కడైతే. సో దానికి మనం ఏం చేయాలి, సైనోవెక్టమీ చేసేయాలి. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే బోన్కి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్. అక్కడ ఒకవేళ ఇల్లో నాడ్యులర్ ప్రొలిఫరేషన్ జరిగి అక్కడ లైపోమాస్ వస్తే టెండాన్ షీట్ జాయింట్ అంతా ఇన్వాల్వ్ అయితే షుడ్ సైనోవెక్టమీ అనమాట. మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైపోమా, నాన్ ఎగ్జిస్టింగ్ లైపోసార్కోమా ఈజ్ నాన్ ఎగ్జిస్టింగ్ లైపోసార్కోమా అని అనమాట. అది మెచ్యూర్ ఫ్యాట్ సెల్స్ నుంచి ఏం అరైజ్ అవ్వదు, కానీ ప్రిమిటివ్ మీసెన్కైమల్ సెల్స్ నుంచి అరైజ్ అవుతుంది. లైపోసార్కోమా అరైజ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ మీసెన్కైమల్ సెల్స్ బట్ నాట్ మెచ్యూర్ ఫ్యాట్ సెల్స్. అది గుర్తుపెట్టుకోండి, బిట్ లాగా కూడా అడగొచ్చు. ప్రిమిటివ్ మీసెన్కైమల్ సెల్స్ నుంచి అరైజ్ అవుతుంది. అనటామికల్ సైట్స్ ఏంటి, సబ్క్యూటేనియస్, సబ్ఫేషియల్, ఇంట్రామస్కులర్, పారాస్టియల్, సబ్సీరోజన్, సబ్మ్యూకోసన్, ఎక్స్ట్రాడ్యూరల్, ఇంట్రా ఆర్టికులర్, సబ్సైనోవియల్, సబ్పెరియాస్టల్, ఇంట్రాషియస్ బోన్ దగ్గర పెరియాస్టమ్కి కింద అట్లా. ఇంట్రాగ్లాండర్, బ్రెస్ట్, ప్యాంక్రస్ అండ్ కిడ్నీ. ఓకే, సబ్క్యూటేనియస్, సబ్ఫేషియల్, ఇంట్రామస్కులర్, పారాస్టియల్, సబ్సీరోజన్, ఎక్స్ట్రాడ్యూరల్, ఇంట్రా ఆర్టికులర్, సబ్సైనోవియల్, సబ్పెరియాస్టల్, ఇంట్రాషియస్. క్లినికల్ ఫీచర్స్ ఏమి ఉంటుంది, నార్మల్గా స్వెల్లింగ్తో వస్తారు. అది నాన్ టెండర్, పెయిన్లెస్ కాబట్టి చాలా డిలేడ్ ప్రెజెంటేషన్ ఉండొచ్చు. ఇది మనం లైట్ ఏజ్ చూస్తే అది నాన్ ట్రాన్స్మినస్, లైక్ హైడ్రోసిల్ అలాంటివి ట్రాన్స్మినెంట్ ఉంటుంది కదా, ఇది నాన్ ట్రాన్స్మినెంట్ అనమాట. మనం దాన్ని పట్టుకొని చూస్తే అది ఫింగర్స్ మధ్యలో స్లిప్ అయిపోతుంది. స్లిప్ సైన్ ఈజ్ పాజిటివ్ ఉండాలి, స్కిన్ ఫ్రీ ఉంటుంది. మేబీ కొన్నిసార్లు పెడంకులేషన్స్ ఉంటాయి అనమాట. అంటే వేరే స్ట్రక్చర్ పారాసైటిక్ అట్లా ప్రజెంటేషన్ వేరే స్ట్రక్చర్తో కూడా ఇన్వాల్వ్ అయ్యొచ్చు. పెయిన్ లైపోమా ఎందుకు జరుగుతుందని న్యూరోలైపోమాస్లో జరగవచ్చు. న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోతే అడ్జసెంట్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయితే. యాంజియోలైపోమాస్ వాస్కులర్, టెండర్ ఉంటాయి. ట్రంక్ మోస్ట్ కామన్ సైట్, నేప్ ఆఫ్ ద నెక్, లిమ్స్ ఆర్ నెక్స్ట్ కామన్. దీనికని లైపోమా సింగిల్ ఉంటుంది, మల్టిపుల్ ఉంటాయి, డిఫ్యూజ్ ఉంటాయి. చూడండి ఇది కూడా ఒక లైపోమానే. నెక్స్ట్ ఇక్కడ ఇవి చూడండి, లైపోమాస్. డిఫ్యూజ్ లైపోమా ప్లాంటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫూట్ అండ్ బ్యాక్. ఇది స్లిప్ సైన్ ఇన్ ద లైపోమా. ఇట్లా మనం ఫింగర్తో పట్టుకున్నప్పుడు అది జారిపోతుంది. ఇంకా కొన్నిసార్లు స్కాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది బ్యాక్. ఇదేమో పెడంకులేటెడ్ లైపోమా, ఇట్లా ఉంటుంది. పెడంకులేటెడ్ లైపోమా అల్సరేషన్స్ ఉంది. పెడికల్ ఇన్వాల్వ్, ఇట్లా పెడంకులేటెడ్ లైపోమా ఉంటుంది. సో ఇంకా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏంటంటే న్యూరోఫైబ్రోమా ఓన్లీ హారిజాంటల్గా మూవ్ అవుతుంది, వర్టికల్గా మూవ్ అవ్వదు. నవ్వులో సిస్టిక్ స్వెల్లింగ్స్, టర్మాయిడ్ సిస్ట్, సబేషియస్ సిస్ట్ నుంచి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లైపోసార్కోమాస్ మామూలుగా దీన్ని డిఫరెన్షియేట్ చేయలేదు, ఓన్లీ లార్జ్ లైపోమాస్ ఉన్నప్పుడు మనం లైపోసార్కోమా నుంచి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అదర్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అనేవి వాటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాం, యూఎస్జీ చేస్తాము, సిటీ చేస్తాము, ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ ఎప్పుడు చేస్తాము అంటే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ డీప్ లార్జ్ క్యావిటరీ లైపోమాస్ ఉంటాయి. ఎఫ్ఎన్ఏసి ఇన్సిషన్ బయాప్సీ చేస్తాము. దాని కంటెంట్ ఏంటో తెలుసుకోవడానికి. క్యావిటరీ లైపోమాస్ టు కన్ఫర్మ్ ఇట్ హాస్ బినైన్. కాంప్లికేషన్స్ ఏముంటాయి, మిక్సోమాటిస్ చేంజెస్, పెరిటోనియల్ లైపోమా అయితే మిక్సోమాటిస్ చేంజెస్ ఉంటే సఫోనిఫికేషన్, కొన్ని కాల్సిఫికేషన్ జరగవచ్చు, మినరలైజేషన్ జరగవచ్చు. సబ్మ్యూకస్ లైపోమా అయితే ఇంటర్సెప్షన్ అండ్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కూడా కాజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆల్ సార్కోమాస్ టీనియో ఇన్ ఆరిజిన్. ఓకే, మైటోకాండ్రియల్ లెవెల్తో. కానీ బినైన్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ టర్నింగ్ ఇంటూ సార్కోమాస్ నాట్ ఎగ్జిస్టింగ్ అంట. ఓకేనా. అంటే బినైన్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అనేవి సార్కోమాగా ఏం కన్వర్ట్ అవ్వవు. ఓకేనా. కానీ న్యూరోఫైబ్రోమాస్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత ఎగ్జిషన్ అనేది చేస్తాం అనమాట. దీనికి స్మాల్ లైపోమా ఈజీగా ఎగ్జిస్ట్ చేయవచ్చు, లోకల్ అనస్థీషియా. లార్జ్ అయితే జనరల్ అనస్థీషియా కావాలి. ఇది లార్జ్ లైపోమా బటక్ రీజన్లో ఉంది. ఓకేనా.
సో అది లైపోసార్కమా గురించి చెప్పాలంటే ఇది రిట్రోపెరిటోనియంలో ఉంటుంది. థై బ్యాక్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, వార్మ్ వాస్కులార్ ఉంటుంది, డైలేటెడ్ వీన్స్ ఉంటుంది, దాని సర్ఫేస్ మీద ఇన్ఫిల్ట్రేషన్ ఇంటూ డీపర్ ప్లేన్ విత్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మొబిలిటీ రిస్ట్రిక్షన్ ఉంటుంది, స్కిన్ ఫిక్సేషన్ ఉంటుంది, ఫంగేషన్ ఉంటుంది, బ్లడ్ స్ప్రెడ్ టు ద లంగ్స్. ఇదన్నమాట లైపోమా గురించి. సో ఇక్కడ ఎస్ఆర్బి కాబట్టి మనకి కింద సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా. లిటిల్ థింగ్స్ మీన్స్ ఎ లాట్, ఇట్ డిస్క్రైబ్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. కాబట్టి మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం కొంచెం స్టార్ట్ చేయడం బెటర్, ఎందుకంటే లిటిల్గా స్టార్ట్ చేసినవి మనకి గ్రేట్ థింగ్స్లో ఎండ్ అవుతాయి. సో లిటిల్ థింగ్స్ మీన్స్ ఎ లాట్. ఏముంది చిన్నది తావు చూసుకుందాం అంటే కాదు. సో స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ స్టడీ as much as you can. Okay, thank you guys. This is about lipoma. Okay.